2024 ఏడాది ఆరంభంలో టాలీవుడ్ లో చెప్పుకోదగిన మెరుపులు లేవు, కానీ ఈ రెండు మాత్రం థియేటర్లో మోతమోగిపోనుంది. ఇప్పటికే ఆగస్టు రిలీజ్ కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ కి వాయిదా పడింది. ఈ మూవీతో పాటు పోటాపోటీగా బరిలో దిగుతున్నాయి మరో 4 సినిమాలు. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఒకటి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జనవరిలో వచ్చిన గుంటూరు కారం మినహా ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క స్టార్ హీరో మూవీ కూడా లేదు. రిలీజ్ అయిన ఆ ఒక్క సినిమా కూడా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అందుకే అందరి కాన్సన్ట్రేషన్ జూన్ 27న కల్కి 2898 AD మూవీ పైనే ఉంది. ఈ సినిమా నుంచి నెలకు పాన్ ఇండియా మూవీ సందడి చేయబోతున్నాయి. కేవలం డిసెంబర్ లోనే 5 పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ డేట్ ని డిసెంబర్ 6కి మార్చేశారు. ఇదే నెలలో ఈ సినిమాకి పోటీగా 4 సినిమాలు దిగుతున్నాయి. వాటిలో ముందుగా వచ్చేది నితిన్ వెంకీ కుడుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్. ఈ మూవీ డేట్ ని డిసెంబర్ 20న ఫిక్స్ చేశారు. ఇదే డేట్ లో వస్తున్న మరో మూవీ తండే. నాగ చైతన్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాకి చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రాజెక్టులలో ఒకటి హరిహర వీరమల్లు. ఈ మూవీ కూడా డిసెంబర్ లో రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇకపై వారానికి 2 రోజులు సినిమాలకి టైం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అన్ని చకచకా పూర్తి చేసేయాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం పవన్ కి ఉన్న క్రేజ్ లో మూవీస్ రిలీజ్ అయితే రికార్డుల మోత మోగాల్సిందే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక డిసెంబర్ బరిలో దిగనున్న మరో మూవీ మంచు విష్ణు కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ యాక్టర్స్ కీ రోల్ లో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే డిసెంబర్ లో మొత్తం 5 మూవీస్ రాబోతున్నాయి. వీటిలో ఎవరికి పోటీ అవుతారో చూడాలి. ముఖ్యంగా అందరి కాన్సంట్రేషన్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మూవీస్ పైనే. వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరి చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.